హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా టేస్టీగా ఉండే స్పాంజీ కేక్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా హెల్తీగా ఇలా గోధుమ పిండితో చేసుకోవచ్చండి. ఈ కేక్కి మనకు ఓవెన్ కానీ ఎయిర్ ఫ్రైర్ కానీ లేకుండా ఈజీగా ఇంట్లో ఉండే స్టవ్తోనే చేసుకోవచ్చండి. చాలా సాఫ్ట్గా స్పాంజీగా తిన్న కొద్దీ తినాలనిపిస్తుందండి. పిల్లలకైతే చాలా ఇష్టం ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా స్పాంజీ కేక్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. దాంట్లో ఇలా మనము స్టెయినర్ పెట్టుకోవాలని ఇలా జల్లెర పెట్టి జల్లించి తీసుకోవాలండి. అప్పుడే మనకు కేక్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. 1 కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నానండి. దీని ప్లేస్లో మీరు మైదా పిండి అయినా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ హెల్తీగా చేయడానికి గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను. దీంట్లో 1 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ మనం కేక్లో వేసేదండి. బేకింగ్ సోడా, వంట సోడా ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా స్వీట్లో సాల్ట్ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు సాల్ట్ వేసుకొని ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ని మనం ఇలా జల్లించి తీసుకోవాలండి. చాలా స్పాంజీగా వస్తుందండి. ఎప్పుడైనా మనం కేక్ చేసినప్పుడు ఇలా జల్లించి తీసుకోవడం వల్ల మనకు స్పాంజీగా సాఫ్ట్గా భలే రుచిగా ఉంటుందండి. కేక్ కూడా చాలా బాగా బేక్ అవుతుందండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా జల్లించుకున్న ఈ పిండిని పక్కకు పెట్టుకోవాలండి. ఇక్కడ నేనైతే నార్మల్గా ఇంట్లో ఉండే గిన్నెతోనో కేక్ చేస్తున్నానండి. ఫ్లాట్గా ఉండే గిన్నెను తీసుకోవాలండి, లేదంటే మీరు కేక్ టీన్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ని బాగా గిన్నెకి గ్రీస్ చేసుకోవాలండి. ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత దీంట్లో నేను బటర్ పేపర్ వేసుకుంటున్నానండి, లేదంటే మీరు దీని ప్లేస్లో మైదా పిండి అయినా డస్ట్ చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ గిన్నెను పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీంట్లో 1 కప్పు షుగర్ వేసుకోవాలండి. అదే మీరు స్వీట్ తక్కువ తినే వాళ్ళంటే 1/2 కప్పు తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను దీంట్లో 3 గుడ్లు పలగొట్టి వేసుకుంటున్నానండి. 2 గుడ్లైనా వేసుకోవచ్చు. స్పాంజీనెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను 3 గుడ్లు వేసుకున్నాను. దీని ప్లేస్లో మీరు 1/2 కప్పు పెరుగు అయినా తీసుకోవచ్చు గుడ్లు తినని వాళ్ళైతే. మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1/3 కప్పు ఫ్లేవర్ లేని ఆయిల్ తీసుకోవాలండి. ఇలా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మధ్యలో ఆపుతూ మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ నురగలు వచ్చి ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చిందండి. ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం ముందుగా డ్రై ఇంగ్రీడియంట్స్ జల్లించుకున్నాం కదండి, అదే బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిశ్రమం మొత్తం వేసుకున్న తర్వాత ఇక్కడ మనం పిండిని ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలండి. బీటర్తో అయినా లేదంటే స్పాచులాతో అయినా ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. ఎలా పడితే అలా మిక్స్ చేసుకుంటే మనకు కేక్లో స్పంజీనెస్ అనేది రాదండి, ఇంకా సరిగా ఉడకదు కూడా. విస్కర్తో అయినా లేదంటే స్పాచులా అయితేనైనా అన్నీ ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. ఇలా అప్పుడే మనకు స్పాంజీగా సాఫ్ట్గా చాలా బాగా వస్తుందండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే హెల్తీగా ఇలా పిల్లలకు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలకు స్నాక్స్ బాక్స్లో లేదంటే సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. బయటవి కొనకుండా ఇంట్లోనే ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఆల్రెడీ మన ఛానల్లో చాలా రకాల కేక్లు ఉన్నాయి, మీకు టైం ఉంటే వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ నాకు కాస్త మిశ్రమం గట్టిగా అనిపిస్తుందండి. దీంట్లో కాచి చల్లార్చిన పాలను మనం ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. మీకు ఒకవేళ 1 టేబుల్ స్పూన్ దాకా ఎక్కువ పడినా ఇలా చూసుకుంటూ యాడ్ చేసుకోవాలండి. చూడండి, కన్సిస్టెన్సీ రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలండి. డైరెక్షన్ మాత్రం ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలండి. బ్యాటర్ మరీ గట్టిగా ఉంటే కేక్ అంత బాగా పొంగదండి. రిబ్బన్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మీకు కన్సిస్టెన్సీ నేను స్పాచులాతో చెక్ చేసి చూపిస్తాను. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి, లేదంటే రౌండ్గా ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఈ రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలండి. అప్పుడే మనకు కేక్కి బ్యాటర్ పర్ఫెక్ట్గా ఉన్నట్టండి. చూడండి ఇలా. ఇప్పుడు ఈ ముందుగా మనము గ్రీస్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ గిన్నెలో ఈ బ్యాటర్ని వేసుకోవాలండి. ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఈ బ్యాటర్ని మనం ఆ గిన్నెలోకి వేసుకోవాలి.
చాలా స్పాంజీగా వస్తుందండి. ఓవెన్ లేకపోయినా కానీ మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ కేక్ని. ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా ఇలా హెల్తీగా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా బ్యాటర్ మొత్తం వేసుకున్న తర్వాత చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా బ్యాటర్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఇలా చాకుతో మనం ఇలా రౌండ్గా చేసుకోవాలండి. ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి. టూత్పిక్తోనైనా చేసుకోవచ్చండి. ఇలా రౌండ్గా చేసుకుంటే ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయండి. ఇప్పుడు ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఒక 2-3 సార్లు ట్యాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా స్టవ్ మీద నేను పెద్ద గిన్నెను బాగా వేడి చేసుకున్నానండి. ఇప్పుడు ఇలా దీంట్లో ఒక స్టాండ్ పెట్టేసి మనము ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్ ఉన్న గిన్నెను పెట్టేసి ఇలా మూత పెట్టేసి మనము 30 నుంచి 40 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు ఉంచిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. లేదంటే మీరు మొత్తం లో ఫ్లేమ్లో ఉంచి ఒక 30 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కాస్త చాకు పెట్టి కుచ్చి చూసుకుంటే పచ్చిగా, లేదంటే ఒకవేళ పచ్చిగా ఉంటే మళ్ళీ ఒక 15 నిమిషాల పాటు పెట్టుకోవాలండి. ఇక్కడ నేను మొత్తం 40 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా చాకు పెట్టి కుచ్చి చూసుకుంటే మనకు తడి తగలలేదంటే కేక్ బాగా బేక్ అయినట్టండి. ఇలా మనం క్లాత్ వేసి ఒక అరగంట పాటు ఉంచుకోవాలండి. అప్పుడే మనకు కేక్ చాలా ఈజీగా డిమోల్ అవుతుంది. ఇప్పుడు స్పాంజీగా కూడా వస్తుంది. ఇలా చాకుతో మనము ఎడ్జెస్ని ఇలా చాకుతో ఇలా లూజ్ చేసుకోవాలండి. ఇలా లూజ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక ప్లేట్ పొర్లించి ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఈజీగానే ఊడొచ్చేస్తుందండి. ఇలా 2 సార్లు ట్యాప్ చేసుకుంటే చూడండి ఎంత బాగా ఉడికిందండి. ఓవెన్ లేకుండా, ఎయిర్ ఫ్రైర్ లేకుండా ఇంట్లో ఉండే స్టవ్తోనే మనం ఈజీగా ఇలా కేక్ని రెడీ చేసుకోవచ్చండి. అది కూడా మనము ఇంట్లో ఉండే గోధుమ పిండితో హెల్తీగా ఇలా కేక్ చేసుకోవచ్చండి. పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చాలా స్పాంజీగా, చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత సాఫ్ట్గా వస్తుందండి ఈ కేక్ అయితే. మీకు చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత స్పాంజీగా వచ్చిందో. చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో చేసుకునే ఈ స్పాంజీ కేక్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ మీకు కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి. లోపల వరకు ఎంత స్పాంజీనెస్ ఉందో. చాలా సాఫ్ట్గా వస్తుందండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. నేను చెప్పిన కొలతలతో చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఎంత స్పాంజీనెస్ వచ్చిందో చూస్తుంటేనే తెలుస్తుంది. ఇలా మనం స్టోర్ చేసుకొని ఒక వారం వరకైనా ఉంచుకొని తినొచ్చండి ఫ్రిడ్జ్లో. ఇలా చేసి పెడితే పిల్లలైతే అలా ఖాళీ చేసేస్తారండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.